బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఏబికనూరు మండలం బనవాసిలో కామాంధుడైన లైబ్రేరియన్ ఇంటర్ చదువుతున్న విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. గత కొన్ని రోజులుగా లైబ్రేరియన్ మద్దిలేటి తనను మానసికంగా వేధిస్తున్నాడని విద్యార్థిని వాపోయింది. ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులకు కళాశాలకు చేరుకుని లైబ్రేరియన్ మద్దిలేటికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. బాధిత తల్లిదండ్రుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దివ్యశ్రీ, నేను సెకండ్ ఎంఈసీ చదువుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడేది టోటల్ మా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సార్. సెకండ్ ఇయరే కాదు, ఇంక్లూడింగ్ ఫస్ట్ ఇయర్తో పడుతున్న కష్టాలు సార్. మాకు ఉండేది 5 మెంబర్స్ జెంట్ లెక్చర్స్ మా దగ్గర, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ 6 సార్. దాంతో మాకు ప్రాబ్లం ఉండేది ముగ్గురు దగ్గర నుంచి సార్. రమణ సార్, యుఎన్ఎస్ సార్, నెక్స్ట్ మద్దిలేటి సార్. మద్దిలేటి సార్ లైబ్రేరియన్ సార్. ఎట్లా పిలుస్తుంటే వే రా ఏంట్రా ఇట్లా సార్ మాట్లాడేది. ఏంటమ్మా మీరు ఇట్లా మాట్లాడతారు సార్. సార్కి లైబ్రరీ ఒకటే ఉందని వెళ్ళిన వాళ్ళతో మిస్బిహేవ్ చేశారు సార్. అలా జరిగిన ఒక అమ్మాయి నోరు తెరచడం వల్ల ఈరోజు మా ప్రాబ్లమ్స్ మేము మీకు చెప్పుకోగలుగుతున్నాం సార్. ఆ అమ్మాయి సఫర్ అయి వెళ్ళిపోయింది సార్. సార్ చాలా ఇంకో అమ్మాయిని సఫర్ చేసినాడు సార్. ఆ అమ్మాయి బైపీసీ నుంచి సంబంధించింది సార్. ఆ అమ్మాయి లోకో పీడీఎం లోకో సార్. పీడీఎం ఆ అమ్మాయిని బయట చెప్పొద్దని బెదిరించింది సార్. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు దాకా బయటకు రాలేదు సార్. నెక్స్ట్ రమణ సార్ టోటల్ డబుల్ డైలాగ్స్ సార్. నాకు గర్ల్స్ కాలేజ్లో పనిచేస్తుంది, నాకు క్రేజ్ ఉంది, ఎగిస్తంతా ఫ్లెక్సిబుల్గా ఉండండి, కలర్గా ఉండండి, చంపల్ వాయిస్ నాకు చెప్పడం ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తారు సార్. నెక్స్ట్ ఓవర్ టైమింగ్ మీటింగ్స్ సార్. 10:30 అట్లా 10:30 దాకా మీటింగ్స్ పెట్టిన రోజులు ఉన్నాయి సార్. దివ్యశ్రీ, నేను సెకండ్ ఎంఈసీ రైట్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి. ఇంటర్ చదువుతున్న విద్యార్థినితో కామాంధుడైన లైబ్రేరియన్ మిస్బిహేవ్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర తాజా అప్డేట్స్. మరోవైపు ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసినా కూడా ప్రిన్సిపల్ కంప్లైంట్ తీసుకోలేదని చెప్పి కూడా విద్యార్థి తల్లిదండ్రులు వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర తాజా అప్డేట్స్ ఏంటి? సంజన, ఏదైతే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గురుకుల కళాశాలలో అంటే జూనియర్ కళాశాలలో విద్యార్థిని పట్ల ఒక లైబ్రేరియన్ మద్దిలేటి అనే వ్యక్తి చాలా అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం జిల్లాలో సంచలనంగా మారింది. విద్యా సంఘాలు, ప్రజా సంఘాలు కూడా దీనిపై దుమ్మెత్తుపోస్తున్నాయి. అంటే విద్యార్థినులకు ఆసక్తంగా నిలవలసిన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న లేదా ఉన్నత విద్యా వృత్తిలో ఉన్న ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. అయితే కళాశాలలో ఏదైతే ఇంటర్నల్ గా జరిగిన ఈ అంశంలో యాజమాన్యం కావచ్చు లేదా ప్రిన్సిపల్ అనే వాళ్ళు కూడా అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడము చాలా విచారకరమని మండిపడుతూ ఉన్నారు. అంటే జరిగిన సంఘటన ఈ అమ్మాయితోనే మొదలు కాకుండా ఏదైతే అనంతపురంకు చెందిన ఒక అమ్మాయి అక్కడ గురుకుల పాఠశాలలో ఎంత కష్టపడి చదివితే గానీ సీటు రాని పరిస్థితి. అలాంటిది సీటు తెచ్చుకొని కేంద్ర అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగే ఈ గురుకుల పాఠశాలలో ఆమె సీటు పొంది చదువు కోసం వస్తే అంటే స్థానికంగా ఉన్న లైబ్రేరియన్ ఏదైతే మద్దిలేటి అనే వ్యక్తి అంటే గత కొంతకాలంగా చాలా మంది పట్ల కూడా ఈయన అసభ్యకరంగా ప్రవర్తించినట్లు కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. బట్ అమ్మాయిలు కాబట్టి సాహసించి ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేకపోయారు. ఎందుకైతే కొంత ఇబ్బందికరంగా అన్నట్లు భయపడి రాలేకపోయారు. అయితే నిన్న జరిగిన ఘటనతో అయితే ఇది పోలీస్ కేసు నమోదైంది.
పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అంటే మినిమం ఏదైతే ప్రిన్సిపల్ బాధ్యతగా ఏం జరిగింది కనీసం విచారించి ఇలాంటివి పునరావృతం కాకుండా అంటే విద్యార్థుల పట్ల బాలికల పట్ల మద్దతుగా ఉండి అక్కడ ఏదో విచారణ చేయాల్సిన ఆమె ఇంట్రెస్ట్ కూడా చూపలేని పరిస్థితి చాలా దారుణం అంటున్నారు. అయితే మద్దిలేటి లైబ్రేరియన్ గా ఉండి